ఒక ఇన్బుల్ట్ మాడ్యూల్, పైథాన్ లో ఇన్బుల్ట్ మాడ్యూల్ అంటారు. సో ఎందుకు ఇన్బుల్ట్ అంటున్నారంటే మనం పైథాన్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే ఈ మ్యాథ్ మాడ్యూల్ కూడా ఇన్స్టాల్ అయ్యి వస్తుంది. సో మనం ఆటోమేటిక్ గా మనం డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకొని మ్యాథ్ మాడ్యూల్ ని యూజ్ చేసుకోగలుగుతాం. సో యూజర్ డిఫైన్డ్ అనేది ఇంకోటి ఉంటుంది. యూజర్ డిఫైన్డ్ అంటే మనం ఓన్ గా క్రియేట్ చేసే మాడ్యూల్స్, అంటే ఇందాక లాస్ట్ క్లాస్ లో మనం మాడ్యూల్స్ క్రియేట్ చేసాం. సో అలా మనం ఓన్ గా క్రియేట్ చేసే వాటిని యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అంటారు. సో మ్యాథ్ మాడ్యూల్ అనేది ఇన్బుల్ట్ మాడ్యూల్. ఈ మ్యాథ్ మాడ్యూల్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం మామూలుగా క్యాలిక్యులేషన్స్ చేయడానికి ఈ మ్యాథ్ మాడ్యూల్ ని యూజ్ చేస్తాం. మనం ఏదైనా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, సో పవర్ కనుక్కోవడం కానీ, స్క్వేర్ రూట్ కనుక్కోవడం కానీ, ఇలాంటి మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటిని మనం సాల్వ్ చేయడానికి ఈ మ్యాథ్ మాడ్యూల్ అనేది యూజ్ చేసుకుంటాం. సో మ్యాథ్ మాడ్యూల్ లోపల మనకి ఏమేం ఫంక్షన్స్ ఉన్నాయి, ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది మనకి తెలుసుకోవాలనుకుంటే సింపుల్ గా ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏదైనా కానీ మాడ్యూల్ యూజ్ చేస్తున్నాం అంటే వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నాను త్రూ ఇలా ఇంపోర్ట్ మ్యాథ్ అనే యూజ్ చేయొచ్చు, లేదా ఫ్రమ్ అని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రమ్ అని యూజ్ చేసుకొని ఇస్తున్నాను. ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్ అని ఇస్తున్నాను. సో ఎందుకు నేను ఇంపోర్ట్ స్టార్ అని ఇస్తున్నాను అంటే మ్యాథ్ మాడ్యూల్లో డిఫరెంట్ మాడ్యూల్స్ అంటే ప్రాపర్టీస్, ఫంక్షన్స్ ఉంటాయి. సో అవన్నీ మనకి ఒక్కొక్కటిగా ఇంపోర్ట్ చేసుకోవాలంటే టైం పడుతుంది. సో మనం అలా చేయకోకుండా మనం డైరెక్ట్ గా స్టార్ అనేది ఇస్తున్నాం. ఇక్కడ మ్యాథ్ మాడ్యూల్ లోపల ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి, ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయో తెలుసుకోవాలంటే, ప్రాపర్టీస్ అంటే ఏందో కాదు, జస్ట్ మనం వేరియబుల్స్ అనమాట. సో అవన్నీ తెలుసుకోవాలనుకుంటే మనం ఈ డిఐఆర్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో దీన్ని ఈ డిఐఆర్ ఫంక్షన్ యూజ్ చేస్తే మనకి ఒక అరే ఆఫ్, అంటే ఒక లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది మనకు వస్తాయి. సో మనం అది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ప్రింట్ డిఐఆర్, ఈ డిఐఆర్ కి మనము మ్యాథ్ మాడ్యూల్ ఇస్తాం. సో ఏదైతే మీరు ఇన్పుట్ గా ఇస్తారో ఆ మాడ్యూల్ లోపల ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయో మనకి డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మ్యాథ్ అనేది ఇస్తున్నాం. సో మ్యాథ్ సేవ్ చేస్తున్నాం అగైన్. సో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే సింపుల్ గా నేను చెప్తాను. సో ఎందుకు ఎర్రర్ వస్తుందంటే మనం మ్యాథ్ మాడ్యూల్ యూజ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఇంపోర్ట్ మ్యాథ్ అని మాత్రమే ఇవ్వాలి, ఫ్రమ్ అని ఇవ్వకూడదు కదా. సో అందుకు ఇక్కడ మ్యాథ్ ని ఇంపోర్ట్ చేసుకున్నాను, సేవ్ చేశాను. సో ఇక్కడ రన్ చేస్తాను చూడండి. సో నాకు ఇక్కడ చూడండి ఈ ఫంక్షన్స్ అన్ని మనకి మ్యాథ్ మాడ్యూల్లో ఉన్నాయి. సో ఈ పర్టికులర్ ఫంక్షన్స్ అన్ని ఇక్కడ కనబడుతున్నాయి, అన్ని మనకి ఫంక్షన్స్ అనమాట. సో ఈ ఫంక్షన్స్ లో ఏమేమి ఉన్నాయంటే స్క్వేర్ రూట్ ఉంది, లేదు పై ఉంది, అలాగే మనకి రేడియన్స్ ఉంది, లేకపోతే లాగరిథమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. పర్టికులర్ గా ఏదైనా కానీ వీటి లోపల ఉన్న ప్రతిదీ మనం యూజ్ చేసుకోవచ్చు. స్క్వేర్ రూట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫస్ట్ స్క్వేర్ రూట్స్ ని యూజ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇంపోర్ట్, నేను ఇందాక అట్లాగా మొత్తం బ్యాగ్ చేస్తున్నాను. ఇంపోర్ట్ స్టార్ అని ఇచ్చాను కదా. సో నేను డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ మనం మ్యాథ్ డాట్ అనే అవసరం లేదు, డైరెక్ట్ స్క్వేర్ రూట్ యూజ్ చేస్తున్నాను. సో నాకు ఇప్పుడు 25 స్క్వేర్ రూట్ కావాలా, నేను సేవ్ చేస్తున్నా, క్లియర్. సో నాకు ఇక్కడ చూడండి 5 వచ్చింది. సో 25 స్క్వేర్ రూట్ ఏంటంటే 5, ఓకేనా. సో మనకి తెలుసు 25 5 అని. సో నేను ఇప్పుడు 100 ఇస్తున్నాను. 100 స్క్వేర్ రూట్ ఏంటి 10. సో నాకు ఇప్పుడు 10 డిస్ప్లే అవుతుంది చూడండి. సో 10. ఇలా మనం ఏదైనా కానీ వాల్యూస్ ఇస్తే అది ఫ్లోటింగ్ పాయింట్స్ లో వస్తుంది, ఓకేనా. స్క్వేర్ రూట్ యూస్ చేస్తే ఫ్లోటింగ్ పాయింట్ లో అవుట్పుట్ వస్తుంది. అలా కాకుండా నెక్స్ట్ ఏం చేయొచ్చు, నాకు ఇక్కడ స్క్వేర్ రూట్ అవసరం లేదు, నేను ప్రింట్ ఫంక్షన్ లో నేను ఇప్పుడు పై వాల్యూ కావాలి నాకు, అంటే పై వాల్యూ మనకు తెలుసు కదా 3.14. సో నాకు ఆ వాల్యూ కావాలనుకుంటే నేను పై అని ఇస్తే చాలు, మాకు పై వాల్యూ వస్తుంది. నేను ఇక్కడ కన్సోల్లో సో ఇక్కడ చూడండి 3.14 సమ్ వాల్యూ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ వస్తుంది. సో మనకి కంప్లీట్ వాల్యూ అంతా వస్తుంది. మనం పై కావాలంటే పై యూస్ చేసుకోవచ్చు, లేదు నాకు ఇక్కడ సైన్ వాల్యూస్ కావాలా, ఇక్కడ సైన్ 45 కావాలా. సో 45 అని ఇస్తే మనకి మామూలుగా వచ్చే 45 వాల్యూ రా అనమాట. సో ఇక్కడ చూడండి, సో నాకు ఇక్కడ సమ్ వాల్యూస్ లో చూపిస్తుంది. ఇది యాక్చువల్గా 45 డిగ్రీస్ వాల్యూ కాదు. సో మనకి 45 డిగ్రీస్ వాల్యూ కావాలనుకుంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ కావాలంటే మీకు 90 డిగ్రీస్ వాల్యూ ఎంత 1 కదా. సో 90 ఇచ్చి చూపిస్తాను, క్లారిటీ వస్తుంది, ఓకేనా. ఇక్కడ చూడండి సైన్ 90 అంటే 0.89 సంథింగ్ చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే మనకి 90 డిగ్రీస్ 1 కదా అన్న, 1 చూపించదు. ఎందుకంటే 90 డిగ్రీస్ అని కాదు ఇక్కడ మీనింగ్, సమ్ వాల్యూ 90 అనేది ఒక జస్ట్ వాల్యూ లాగా తీసుకుంటుంది.
సో మనం డిగ్రీస్ లాగా ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ రేడియన్స్ యూజ్ చేస్తాం. రేడియన్స్, ఈ రేడియన్స్ లోపల మనం 90 డిగ్రీస్ అనేది పాస్ చేయాలి. సో 90 సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు రన్ చేయండి. సో నాకు ఇక్కడ చూడండి, ఇప్పుడు 1 అనేది వస్తుంది. ఎందుకు 1 వస్తుంది అంటే మనం రేడియన్స్ యూజ్ చేసి మనం 90 డిగ్రీస్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ సైన్ వాల్యూస్ రేడియన్స్ లో తీసుకుంటుంది, అందుకే రేడియన్స్ ఇస్తే మనం 90 డిగ్రీస్ ని కన్వర్ట్ చేస్తున్నాం అంతే. ఓకేనా, ఇప్పుడు అందుకు మనకు వాల్యూ వస్తుంది. ఇక్కడ రేడియన్స్ అనేది డిగ్రీ కాదు, రేడియన్స్ యూజ్ చేస్తే మనకి రేడియన్స్ లైక్ కన్వర్ట్ అవుతుంది. 90 డిగ్రీస్ ని మనం రేడియన్స్ లైక్ కన్వర్ట్ చేసి సైన్ కి పాస్ చేస్తున్నాం, అందుకు మనకి వాల్యూ 1 వచ్చింది. అది ఓకేనా. ఇప్పుడు రేడియన్స్ లైక్ కన్వర్ట్ చేసి అదే మనం యూజ్ చేసాం సైన్ వాల్యూ. అలాగే సైన్ కాకుండా మనం కాస్ కూడా యూజ్ చేయొచ్చు. సో కాస్ వాల్యూ, సో కాస్ అంటే కాస్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ కాస్ వాల్యూ చూడండి. సో కాస్ వాల్యూ కావాలనుకుంటే కాస్ వాల్యూ వస్తుంది. ఓకేనా, ఇలా కాస్ మనం కావాలనుకుంటే సైన్, ట్యాన్ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ట్యాన్ కూడా యూజ్ చేయొచ్చు. సో ట్యాన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఏదైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే వీటి లోపల ఉన్నాయి ట్యాన్ హెచ్, అవి కూడా యూజ్ చేయొచ్చు మనం. అది కాకుండా మనకి ఇంకా మెథడ్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి మనకి, స్క్వేర్ రూట్ అయిపోయింది, పవర్ కూడా కనుక్కోవచ్చు. ఓకేనా, పవర్. ఓకేనా, దానికి పవర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. దీంట్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద బేస్ వాల్యూ నేను ఇక్కడ 2 ఇస్తున్నాను. బేస్ వాల్యూ 2 టు ద పవర్ ఆఫ్ 5 కావాలి. సో సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద 5 పాస్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఓకే, మనకి ఇక్కడ చూడండి 32 చూపిస్తుంది, ఎందుకంటే 2 టు ద పవర్ 5 32. ఇలా మనకి వాల్యూస్ డిస్ప్లే చేస్తుంది పవర్ కావాలనుకుంటే. మనకి కొన్నిసార్లు డెసిమల్ వాల్యూస్ రౌండ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నాకు సమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎక్స్ తీసుకుంటున్నాను. ఎక్స్ ఈక్వల్ టు 12.5 అని ఇచ్చాను. సో ఇక్కడ 12.5 అని ఇచ్చాను కదా. సో నేను ఇక్కడ సీల్ చేస్తాను. అంటే సీల్ అంటే ఏం లేదు, ఇది కూడా ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనకి ఈ వాల్యూని రౌండ్ చేస్తుంది. ఎక్కడికి రౌండ్ చేస్తుంది అంటే టాప్ వాల్యూస్ 12 అబోవ్ ఉంటే వాల్యూస్ అవి మనకి డిస్ప్లే చేసి మనకి ఇంటీజర్ లాగా చూపిస్తుంది. ఇక్కడ 12.5 అబోవ్ అంటే ఏంటి 13. సో నాకు ఇక్కడ ఎక్స్ వాల్యూ పాస్ చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే 13 వస్తుంది అవుట్పుట్. సో ఇక్కడ చూడండి 13 వస్తుంది. నేను 12.5 కాకుండా 12.1 ఇచ్చినా కూడా నాకు 13 అనేది వస్తుంది, ఎందుకంటే హైయెస్ట్ వాల్యూ తీసుకుంటుంది అనమాట. సో నేను ఇక్కడ సేవ్ చేస్తాను, అగైన్ రన్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ చూడండి అగైన్ 13 చూపిస్తుంది. సో అలా కాకుండా మీరు తక్కువ నెంబర్ ఉండేది కావాలనుకుంటే, అంటే 12 నాకు డిస్ప్లే చేయాలి, 12.5, 12.6, 12.9 ఏది ఇచ్చినా కానీ నాకు 12 డిస్ప్లే చేయాలనుకుంటే మనం ఏం చేయాలంటే డిక్రిమెంట్ చేస్తున్నట్టు. సో సీల్ అంటే టాప్ వాల్యూ చేస్తుంది. అలా కాకుండా మనం ఫ్లోర్ ఇస్తాం. ఫ్లోర్ ఇస్తే మనకి లోయెస్ట్ వాల్యూ ఇక్కడ 12.1 అంటే లోయెస్ట్ వాల్యూ ఎంత 12, 12.5 అన్నా కానీ 12, 12.9 అన్నా కానీ 12. అలా మనకి డిక్రీజ్ చేసి లీస్ట్ వాల్యూని మనకి అవుట్పుట్ చేస్తుంది, లీస్ట్ ఇంటీజర్ వాల్యూ డిస్ప్లే చేస్తుంది. సేవ్ చేస్తాను, ఇక్కడ రన్ చేస్తున్నాను అలాగే. సో ఇక్కడ చూడండి 12 డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ 12.1 కాదు, నేను ఇక్కడ 12.9 ఇస్తాను. సో అయినా కూడా నాకు వచ్చే అవుట్పుట్ 12 వస్తుంది. సో ఇక్కడ చూడండి 12 వస్తుంది. సో మనం వాల్యూస్ ఏది ఇచ్చినా కానీ వాటికి లోయెస్ట్ వాల్యూస్ ఇంటీజర్ ఏది దగ్గరగా ఉందో అది చూపిస్తుంది. నాకు ఇక్కడ 15.9 ఇస్తాను. సో 15.9 కి లోయెస్ట్ వాల్యూ ఏంటి 14. సో నాకు డిస్ప్లే అయ్యే నెంబర్ ఎంత, సారీ 15. సో నాకు 15 అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి 15 డిస్ప్లే చేస్తుంది. 15.9 ఇచ్చినా కూడా. అదే సీల్ ఇస్తే నాకు 16 డిస్ప్లే చేస్తుంది. సీల్ ఇస్తే 16.5 డిస్ప్లే చేస్తుంది, 16 డిస్ప్లే చేస్తుంది. సో నాకు ఇక్కడ చూడండి 16 డిస్ప్లే చేస్తుంది. ఇలా సీలు ఫ్లోర్ యూస్ చేసి మనం వాల్యూస్ ని రౌండ్ చేస్తాం అనమాట. ఇవి సీలు ఫ్లోర్. ఇలా కాకుండా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మనం ఓన్లీ పై యూస్ చేస్తున్నాం, అంటే పై అంటే పై వాల్యూ చూపిస్తుంది. అలా కాకుండా ఈక్వలర్ వాల్యూ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సేవ్ చేశాను, ఇప్పుడు రన్ చేస్తుంది చూడండి 2.71 వస్తుంది ఈక్వలర్ వాల్యూ. సో మనం ఏదైనా కానీ వాల్యూస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ పర్టికులర్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, ఈ మ్యాథ్ మాడ్యూల్లో ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి, ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే సింపుల్ ఇందాకట్లాగా డిఐఆర్ ఫంక్షన్ యూస్ చేసుకొని ఆ డిఐఆర్ ఫంక్షన్ లో మీరు ఏ మాడ్యూల్ అయితే ఇస్తారో ఇన్పుట్ గా ఆర్గ్యుమెంట్ గా ఆ మాడ్యూల్లో ఉన్న ప్రతి ఫంక్షన్స్ మనకి డిస్ప్లే చేస్తుంది. ఫంక్షన్స్ కావచ్చు, పారామీటర్స్ కావచ్చు, ఏదైనా కానీ మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్, subscribe to my channel.